సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ చేసుకున్నామండి. ఆల్రెడీ మనము ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ అనేవి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఫస్ట్ క్లాస్ అలాగే సెకండ్ క్లాస్ మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ పూర్తిగా వదిలేయడం కంటే ఏముందో ఒకసారి చూసుకుని వదిలేస్తే ఇంకా మంచిది. ఓకే, అయితే ఫస్ట్ క్లాస్ లో కేవలం కొలతలనే లెసన్ సంబంధించి ఒక 5 పదాలు ఉంటాయి. ఆ 5 పదాలను గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ క్లాస్ లో ఏమి గుర్తుపెట్టుకోని పర్వాలేదు, ఎందుకంటే సెకండ్ క్లాస్ లో ఏమైతే నేర్చుకున్నామో దానికి ఏవైతే ఉన్నాయో అవి థర్డ్ క్లాస్ లో కూడా ఉంటాయండి. సో థర్డ్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు అవి కూడా మళ్ళీ మనం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మీరు ఆ వీడియోస్ చూడకపోయినా పర్వాలేదు, కానీ ఫస్ట్ క్లాస్ వీడియోలో మనకి ఇక్కడ కొలతలనే లెసన్ లో 5 పదాలు ఉంటాయి. జాన, బెత్తె, మూర, అడుగు, అంగ. సో వీటి గురించి ఒకసారి తెలుసుకోండి. ఓకే, సో దానికోసమైనా సరే ఒకసారి ఫస్ట్ క్లాస్ వీడియోని చూసేయండి. ఓకే, నెక్స్ట్ మనం ఈ వీడియోలో థర్డ్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ 2 లెసన్లు గుర్తుకు తెచ్చుకుందాం, అలాగే సంఖ్యలు, ఈ 2 లెసన్లకు సంబంధించి ఏమేమి ఉన్నాయని మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఓకే, అయితే మనము టెక్స్ట్ బుక్ వైజ్ గా కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామండి. సో మొదటిగా ఇక్కడ మనకి గుర్తుకు తెచ్చుకుందాం అనేది ఏంటంటే, ఇక్కడ సెకండ్ క్లాస్ లో మనం ఏమైతే నేర్చుకున్నామో ఆ అంశాలు ఈ ఫస్ట్ లెసన్ లో ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో దీంట్లో ఫస్ట్ పేజ్ లో కూడా ఎటువంటి కాన్సెప్ట్ లేదు. సెకండ్ పేజ్ లో మనకి ఏమి ఇచ్చాడంటే, ఇక్కడ ఈ క్రింది సంఖ్యలను అక్షరాల్లో రాయండి అన్నాడు. కింద మనకి ఇక్కడ 4, 9, 14. సో సెకండ్ క్లాస్ పిల్లవాడికి ఇక్కడ 10 నుంచి 99 వరకు 2 అంకెల సంఖ్యలు నేర్పించారు. అలాగే 1 నుంచి 9 వరకు అంకెలు అనేవి మనకి ఇక్కడ 1వ క్లాస్ నేర్చుకున్నాడు. ఓకే, సో వాటితో పాటు 3 అంకెల సంఖ్యలు కూడా 100 నుంచి 999 వరకు కూడా 3 అంకెల సంఖ్యలు కూడా నేర్చుకున్నాడండి. సో వీటి యొక్క సంజ్ఞామానము, సంఖ్యామానము. సంజ్ఞామానం అంటే ఏం చెప్పుకున్నామండి, మనము ఇచ్చిన సంఖ్యను అక్షరాల్లో రాస్తే సో ఈ విధంగా రాయడాన్ని మనము సంఖ్యామానంగా చెప్పుకుంటామండి, లేదా సంఖ్యారూపం. ఓకే, సో 4 యొక్క సంఖ్యామానం ఏంటంటే 4. ఈ విధంగా అక్షరాల్లో రాయడాన్ని మనం సంఖ్యామానంగా చెప్పుకుంటాం. ఇప్పుడు ఇటువంటి అక్షరాల్లో ఉంది ఈ విధంగా అంకెగా లేదా సంఖ్యగా రాయడాన్ని మనము సంజ్ఞారూపం అంటామండి. ఏమంటాం? సంజ్ఞా రూపం లేదా సంజ్ఞామానం. ఓకే, ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 2లో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. మొదటి రోమంలో ఇక్కడ కొన్ని సంఖ్యలు ఇచ్చాడు, ఆ సంఖ్యలకి అక్షర రూపంలో రాయమన్నాడు. 4 ఇచ్చాడు, 9, 14. ఇవేవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాదు కాబట్టి సో మనము స్కిప్ చేసేద్దాం. నెక్స్ట్ సెకండ్ రామం చూడండి. ఇక్కడ ఈ క్రింది వాటిలో సంఖ్యలు రాయండి అన్నాడు. 8, 19, 70, నెక్స్ట్ 15. సో ఇటువంటి ఇచ్చాడు, అంటే అక్షరాల్లో ఇచ్చాడు, సంఖ్యలుగా రాయమన్నాడు, సంఖ్యలో ఇచ్చాడు, అక్షరాలు రాయమన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ రామం చూడండి. విస్తరణ రూపం. విస్తరణ రూపం అంటే ఏదైనా ఒక సంఖ్యను దానికి స్థానంలో ఆధారంగా విస్తరించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సెకండ్ క్లాస్ ఏం నేర్చుకున్నామండి, ఒక 2 అంకెల సంఖ్యను విస్తరణ రూపం నేర్చుకున్నాం, అలాగే సంక్షిప్త రూపం నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 18 తీసుకుందాం. 18 తీసుకున్నట్లయితే ఇది 1లో స్థానం, ఇది 10లో స్థానం. ఇప్పుడు ఈ సంఖ్యను మనము స్థాన విలువల ఆధారంగా మనం విస్తరించుకోవాలి, అంటే విడదీయాలి. ఓకే, సో ఇక్కడ మనకి 10లో స్థానం ఏముందండి, 1 ఉంది. సో 1 × 10 అంటే 10 అవుతుంది. ప్లస్ 8 స్థానంలో ఉందండి, 1లో స్థానంలో ఉంది, కాబట్టి 8 × 1 అంటే 8 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఒక సంఖ్యను విస్తరించడాన్ని, స్థాన విలువల ఆధారంగా విస్తరించడాన్ని మనము విస్తరణ రూపం అంటామండి. ఏమంటాం? విస్తరణ రూపం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని సంఖ్యలు ఏం చేస్తుంటే విస్తరణ రూపంలో ఇస్తాడు, దాన్ని సంఖ్య రూపంలో రాయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 70 + 3 ఇచ్చాడు. ఇది 70 ఏంటండి, 7 10లు, 3 ఏంటండి, 3 1లు. సో దీని ఆధారంగా ఈ విస్తరణ రూపాన్ని మనము సంఖ్యా రూపంలో కానీ రాసినట్లయితే 7 10లు 70 కాబట్టి 70, 3 1ల స్థానం ఉంది కాబట్టి 3 73. ఇటువంటి విస్తరణ రూపాన్ని మనం ఈ విధంగా రాయడాన్ని సంక్షిప్త రూపం అంటాం. ఏమంటాం? సంక్షిప్త రూపం. సంక్షిప్త రూపంలో ఉండే సంఖ్యను మనము ఈ విధంగా విస్తరించి రాయడాన్ని, స్థాన విలువల ఆధారంగా విస్తరించి రాయడాన్ని మనము విస్తరణ రూపం అంటాం. ఓకే, అయితే ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 3లో ఏమి ఇచ్చాడు చూడండి. ఒక బాక్స్ ఇచ్చాడు. 34, 67, 453, 516 కొన్ని సంఖ్యలు ఇచ్చాడు, వాటిని విస్తరణ రూపంలో రాయమన్నాడు. ఓకే, సో మనకి ఇవి ఏవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవసరం లేదు, కానీ మన టెక్స్ట్ బుక్ మొత్తం చెప్పుకోవాలి కాబట్టి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో వీటికి సంబంధించి ఏ విధంగా చేయాలో చెప్తాను. సో రిమైనింగ్ మీకు ప్రాక్టీస్ చేయాలనిపిస్తే ప్రాక్టీస్ చేయండి. ఓకే, అక్కడ డిస్ప్లే చేస్తాను నేను. నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 3లో ఏమని చూడండి. ఇక్కడ పేజ్ నెంబర్ 3లో స్థాన విలువ గురించి అలాగే సహజ విలువ గురించి ఇవ్వడం జరిగిందండి.
ఏ విలువ? స్థాన విలువ, సహజ విలువ. ఆల్రెడీ మనము సెకండ్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. స్థాన విలువ అంటే ఏంటి, సహజ విలువ అంటే ఏంటి. స్థాన విలువ అంటే ఏంటి? స్థాన విలువ ప్లేస్ వాల్యూ. స్థాన విలువ అంటే ఏంటంటే ఏదైనా ఒక సంఖ్యలో ఒక అంకెకు దాని స్థానం వల్ల వచ్చే విలువనే మనం స్థాన విలువగా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 573 ఉంది. ఇది ఒక సంఖ్య. ఈ సంఖ్యలో ఒక అంకెకు ఏంటండి, ఒక అంకెకు 5 అనేది ఒక అంకె, 7 అనేది ఒక అంకె, 3 అనేది ఒక అంకె. మీకు నచ్చిన అంకె తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 7 అనే అంకె తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ 7 అనే అంకె యొక్క విలువ కావాలి. ఏ విలువ కావాలి? స్థాన విలువ కావాలి. ఇప్పుడు 7 అనేది ఏ స్థానంలో ఉంది? 10లో స్థానంలో ఉంది. ఇది 1లో స్థానం, ఇది 10లో స్థానం, ఇది 100లో స్థానం. అంతే కదా. ఇప్పుడు 7 యొక్క స్థాన విలువ కావాలంటే 7 10లో స్థానం ఉంది కాబట్టి 7 ఇంటూ 10 అంటే ఎంత అవుతుందండి? 70 అవుతుంది. అంటే 7 యొక్క స్థాన విలువ ఎంత అవుతుందంటే 70 అవుతుంది. మరి 5 యొక్క స్థాన విలువ ఏమవుతుందండి? 5 100లో స్థానం ఉంది కాబట్టి 5 ఇంటూ 100 అంటే 500 అవుతుంది. 3 యొక్క స్థాన విలువ ఏమవుతుందండి? 3 అవుతుంది. 3 1లో స్థానం ఉంది కాబట్టి 3 ఇంటూ 1 అంటే 3 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్యలో ఒక అంకె అనేది దాని యొక్క స్థానం బట్టి వచ్చే విలువనే, ఒక అంకెకు దాని స్థానం బట్టి వచ్చే విలువనే మనము స్థాన విలువగా చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ సహజ విలువ. సహజ విలువ అంటే స్థానానికి ఇక్కడ వాల్యూ ఉండదండి. స్థానాన్ని అక్కడ మనం ఆధారంగా చేసుకుని చెప్పవలసిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్ తీసుకుందాం, 573. 5 యొక్క సహజ విలువ కావాలి. ఏం కావాలి? సహజ విలువ. దీన్నే మనము ఫేస్ వాల్యూ అంటాం. ఓకే, సో ఫేస్ వాల్యూ ఇక్కడ మనకి 5 యొక్క సహజ విలువ ఏమవుతుందంటే 5 అవుతుంది. అది 100లో స్థానంలో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క స్థాన విలువను మనము లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, 7 యొక్క సహజ విలువ ఏమవుతుందంటే 7 అవుతుంది. 3 యొక్క సహజ విలువ ఏమవుతుందంటే 3 అవుతుంది. అంటే ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్యలో ఏ అంకె తీసుకున్నా సరే ఆ అంకె అనేది స్థానంపై ఆధారపడకుండా ఉండాలి. 3 యొక్క సహజ విలువ ఏమవుతుందండి? 3 అయింది. 7 యొక్క సహజ విలువ ఏమైందండి? 7 అయింది. 5 యొక్క సహజ విలువ ఏమైందండి? 5 అయింది. అయితే రెండు బాగా గమనించండి. ఇక్కడ 5కి 500 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. ఇక్కడ 70 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. అంటే ఇక్కడ 1లో స్థానంలో ఉండే అంకెకు ఏమైందండి? సహజ విలువ అలాగే స్థాన విలువ, సహజ విలువ రెండూ కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఇక్కడ 1లో స్థానం ఉండే అంకెకు ఏమున్నాయండి? స్థాన విలువ మరియు సహజ విలువలు ఒకే విధంగా ఉన్నాయి. ఇక్కడ మనకు ప్రశ్న పడుతుందండి. ఏమంటాడంటే ఒక సంఖ్యలో స్థాన విలువ మరియు సహజ విలువలు ఒకే విధంగా ఉండే స్థాన విలువలను అడుగుతుంటాడు. ఒక సంఖ్యలో ఏంటండి? స్థాన విలువ అలాగే సహజ విలువ రెండూ కూడా ఒకే విధంగా ఉండే స్థానం ఏది? 1లో స్థానం, 10లో స్థానం, 100లో స్థానం, 1000లో స్థానం. ఈ విధంగా ఆప్షన్ అడగచ్చు. ఏ స్థానంలో ఆ స్థానంలో ఉండే అంకె యొక్క స్థాన విలువ సహజ విలువ ఒకే విధంగా ఉంటాయండి? 1లో స్థానంలో ఉండే సంఖ్య యొక్క లేదా 1లో స్థానంలో ఉండే అంకె యొక్క స్థాన విలువ సహజ విలువ అనేవి రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఓకే, అయితే దీనికి ప్రశ్న కూడా ఉందండి. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 507 ఒకటి తీసుకున్నాను, ఇంకొకటి 5073 ఒకటి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ రెండు సంఖ్యలు చూడండి. ఇక్కడ 0 యొక్క స్థాన విలువ ఏమవుతుందండి? 0 ఏ స్థానంలో ఉంది? 10లో స్థానంలో ఉంది. 0 10లో స్థానంలో ఉన్నప్పుడు దానికి స్థాన విలువ ఏమవ్వాలి? 0 ఇంటూ 10 అంటే 0 వచ్చింది. మరి ఇక్కడ 0 ఏ స్థానంలో ఉందండి? 100లో స్థానంలో ఉంది. అప్పుడు దాని యొక్క స్థాన విలువ ఏమవుతుందండి? 0 అవుతుంది. అంటే ఇక్కడ 0 అనేది ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా దాని స్థాన విలువ అనేది ఎంత అవుతుందంటే 0 అవుతుంది. 0 యొక్క స్థాన విలువ ఎల్లప్పుడూ అంటాడు. పెరుగుతుందా లేదా స్థానాన్ని బట్టి ఉంటుందా? ఇటువంటి ఆప్షన్ అనొచ్చు. 0 యొక్క స్థాన విలువ అనేది ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటుందంటే 0 గానే ఉంటుంది, లేదా 0కి సమానంగా ఉంటుంది, లేదా అదే సంఖ్య వస్తుంది. ఓకే, అయితే 0 ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా దాని స్థాన విలువ ఎంత అయిందండి? 0 అయింది. మరి 0 యొక్క సహజ విలువ ఎంత అండి? 0 యొక్క సహజ విలువ ఇక్కడ 5 యొక్క సహజ విలువ 5 అయింది. 7 యొక్క సహజ విలువ 7 అయింది. 3 యొక్క సహజ విలువ 3 అయింది. మరి 0 యొక్క సహజ విలువ ఏమవుతుందండి? 0 అవుతుంది. మరి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? స్థాన విలువ మరియు సహజ విలువలు రెండూ కూడా సమానంగా ఉండే అంకె ఏది? స్థాన విలువ అలాగే సహజ విలువ రెండూ కూడా సమానంగా ఉండే సంఖ్య లేదా అంకె ఏది?
ఏదండి 0. ఇక్కడ చూడండి 2 వచ్చాయి. ఇక్కడ స్థాన విలువ సహజ విలువలు రెండూ కూడా ఒకే విధంగా ఉండే స్థానం ఏది అంటే 1లో స్థానం. స్థాన విలువ అలాగే సహజ విలువలు రెండూ కూడా సమానంగా ఉండే అంకె ఏది? అంకె ఏంటిదండి? 0. ఈ 0 అనేది ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా స్థానంలో 0 అవుతుంది. ఈ 0 యొక్క సహజ విలువ అనేది 0 అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఏది ఇది, ఇక్కడ 3, ఇక్కడ 3. ఈ రెండింటిలో చూడండి, ఇక్కడ మనకి 3 అనేది స్థాన విలువ 3 అయింది, సహజ విలువ కూడా 3 అయింది. ఎప్పుడైంది? 1లో స్థానం ఉన్నప్పుడు అయింది. అంటే ఇక్కడ బిట్ ఏంటంటే ఇక్కడ స్థాన విలువ మరియు సహజ విలువలు రెండూ కూడా సమానంగా ఉండే స్థానం అంటే 1లో స్థానం చెప్పుకోవాలి. స్థాన విలువ సహజ విలువలు రెండూ కూడా సమానంగా ఉండే అంకె ఏదంటే మనం 0గా చెప్పుకోవాలి. ఓకే, ఏం చెప్పుకుంటాం మనం? పేజ్ నెంబర్ 3లో ఉన్న స్థాన విలువ మరియు సహజ విలువ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అయితే ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 4లో అక్కడ ఒక అభ్యాసం ఇచ్చాడు చూడండి. దాంట్లో ఇక్కడ మనం మొదటి రోమన్ ఏమి ఇచ్చాడంటే 1లో స్థానము అలాగే 10లో స్థానంలో ఒకే అంకె గల సంఖ్యలను గుర్తించి రాయండి అన్నాడు. ఓకే, సో మనకి అవి చిన్నపిల్లల లెక్కలు కాబట్టి చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కూడా అటువంటి ప్రాబ్లమ్స్ ఇవ్వడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రామన్ చూడండి. సెకండ్ రామన్ లో కొన్ని సంఖ్యలు ఇచ్చాడు. 88, 61, 560 అలాగే 225. వీటిలో 8, 1, 5, 2 వీటిని లైన్ పెట్టాడండి. వాటి యొక్క స్థాన విలువ మరియు సహజ విలువ రాయమన్నాడు. సహజ విలువ అంటే ఏ విధంగా ఉంటుందండి? ఏ అంకె ఉంటుందో ఆ అంకె దాని యొక్క సహజ విలువ అనేది అవుతుంది. స్థాన విలువ అనేది ఏమవుతుందండి? ఆ అంకె ఏ స్థానంలో ఉందో ఆ స్థానంతో గుణించాలి. ఓకే, సో మీరు చేయగలరు. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ రామన్ ఏమి ఇచ్చాడు చూడండి. కొన్ని వస్తువులు ఇచ్చాడు. ఇక్కడ మనము అంటే 6th క్లాస్ నుంచి మనం ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉందండి. 3rd, 4th, 5th అంటే ఒక ప్రాబ్లం చెప్తే మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు చేసే విధంగా ఉంటాయి. అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కూడా అవసరం లేదు. కాబట్టి మనము ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవసరం లేదు. ఓకే, ఇక్కడ థర్డ్ రామన్ చూడండి. థర్డ్ రామన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ కొన్ని వస్తువులు ఇచ్చాడండి. గౌను, సూటు అలాగే పొడుగు గౌను, చొక్కా అలాగే ప్యాంటు. సో వీటి యొక్క ఖరీదు ఇచ్చాడు. దానికి సంబంధించి కింద కొన్ని క్వశ్చన్లు అడిగాడు. పొడవు గౌను ధర ఎంత? తక్కువ ధర కలిగిన వస్తువు ఏది? ఎక్కువ ధర కలిగిన వస్తువు ఏది? సో కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. సో దాన్ని చూసి మనం ఆన్సర్ చేయొచ్చు. సో చిన్నపిల్లలు లెక్కలు కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ రామన్ మనకి ఏమి చూడండి. ఇక్కడ లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఇజ్ ఈక్వల్ టు. లెస్ దెన్, గ్రేటర్ దెన్, ఇజ్ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు ఈ మూడు యొక్క అర్థాలు మనకు తెలియాలండి. ఇక్కడ మనకి 5, 3 ఉంది, 3, 5 ఉంది. 5కి 3కి ఈ రెండింటికి మనం ఏ గుర్తులు ఉపయోగించాలి? మూడిట్లోనా ఏది ఉపయోగించాలి? గ్రేటర్ దెన్ ఉపయోగించాలి. 3కి 5కి అయితే లెస్ దెన్ ఉపయోగించాలి. లెస్ దెన్ సింబల్ ఏ విధంగా ఉంటుందంటే లెస్ దెన్ ఎల్ తో స్టార్ట్ అవుతుంది కదా. లెస్ దెన్ ఎల్ అనే అక్షరం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎల్ మనం కొంచెం బెండ్ చేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో అదే లెస్ దెన్ అవుతుంది. ఇది గ్రేటర్ దెన్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, గ్రేటర్ దెన్ అనేది పెద్ద సంఖ్య 5 వైపే ఉంది. లెస్ దెన్ అనేది పెద్ద సంఖ్య 5 వైపే ఉంది. మరి ఇక్కడ రెండు సందర్భాల్లో కూడా లెస్ దెన్, గ్రేటర్ దెన్ అనేది పెద్ద సంఖ్య వైపు చూపించాడు కదా. మరి దీనికి లెస్ దెన్, గ్రేటర్ దెన్ అనే పేరు ఎందుకు పెట్టాడండి? ఇది ఎడం వైపు చూపిస్తుంది, ఇది కుడి వైపు చూపిస్తుంది, అంతే కదా. సో పిల్లలు అనేది ఆ విధంగా మనం చెప్పకండి. ఇక్కడ మనకి లెస్ దెన్, గ్రేటర్ దెన్ అనేది దేని ఆధారంగా పెడతామంటే ఇక్కడ లెస్ దెన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ లెస్ దెన్ అంటే తక్కువ అని అర్థం. గ్రేటర్ దెన్ అంటే ఎక్కువ అనే సందర్భంలో మనము గ్రేటర్ దెన్ ఉపయోగించాలి. తక్కువ అనే సందర్భం వచ్చినప్పుడు లెస్ దెన్ ఉపయోగించాలి. ఎక్కువ అనే సందర్భం వచ్చినప్పుడు గ్రేటర్ దెన్ ఉపయోగించాలి. మరి తక్కువ ఎక్కువ అనేది ఎప్పుడు వస్తుంది? మనం ఇక్కడ రెండు సంఖ్యలను పోల్చినప్పుడు ఆ రెండు సంఖ్యలను ఏ విధంగా పోల్చాలి? ఇక్కడ 5, 3 ఉంది, 3, 5 ఉంది. ఇక్కడ 5, 3 ఏమొచ్చింది? గ్రేటర్ దెన్ వచ్చింది. ఇక్కడ మనం రెండు సంఖ్యలు పోల్చినప్పుడు ఏ విధంగా పోల్చాలంటే మొదటి సంఖ్య ఆధారంగా పోల్చాలి. అంటే మొదటి సంఖ్య రెండవ సంఖ్య కంటే ఏ విధంగా ఉందండి? మొదటి సంఖ్య 5 అనేదేమో రెండవ సంఖ్య 3 కంటే ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్న సందర్భంలో మనం ఏం ఉపయోగించాలి? గ్రేటర్ దెన్ ఉపయోగించాలి. కాబట్టి గ్రేటర్ దెన్ ఉపయోగిస్తాం. 3, 5. ఇప్పుడు చూడండి, మొదటి సంఖ్య రెండవ సంఖ్య కంటే మొదటి సంఖ్య 3 అనేదేమో రెండవ సంఖ్య 5 కంటే ఏ విధంగా ఉందండి? తక్కువగా ఉంది. 3 అనేది 5 కంటే తక్కువగా ఉంది. తక్కువగా ఉన్న సందర్భంలో ఏం ఉపయోగించాలి? లెస్ దెన్ ఉపయోగించాలి. కాబట్టి లెస్ దెన్ ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ లెస్ దెన్, గ్రేటర్ దెన్ అంటే కుడి ఎడమలు కాదండి, తక్కువ ఎక్కువ అనే భావన ఆధారంగా ఉపయోగించాలి మనం. సో తక్కువ ఎక్కువ అనేది ఎప్పుడు ఉపయోగించినప్పుడు మనము మొదటి సంఖ్య ఆధారంగా మనం పోల్చి చెప్పినప్పుడు. ఓకే, సో మొదటి సంఖ్య ఆధారంగా మనం పోల్చి చెప్పినప్పుడు ఏమవుతుందంటే మొదటి సంఖ్య అనేదేమో రెండవ సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. మొదటి సంఖ్య అనేదేమో రెండవ సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. ఎక్కువ అనే సందర్భంలో మనం ఏం ఉపయోగించాలండి? గ్రేటర్ దెన్ ఉపయోగించాలి.
మొదటి సంఖ్య ఏదేమో రెండవ సంఖ్య కంటే తక్కువగా ఉంది. తక్కువ అనే సందర్భంలో ఏం ఉపయోగించండి? లెస్ దెన్ ఉపయోగించాలి. ఈక్వల్ తెలుసు కదా, ఈక్వల్ ఏదైనా ఉపయోగిస్తామండి. రెండు అంకెలు లేదా రెండు సంఖ్యలు సమానంగా ఉన్నప్పుడు మనం ఈక్వల్ అనేది ఉపయోగిస్తాం. 5 = 5, 3 = 3. చిన్న చిన్న సంఖ్యలు తీసుకున్నాను, పెద్ద పెద్ద సంఖ్యలు తీసుకున్నా సేమ్ ఇదే విధంగా వస్తుంది. ఓకే, అయితే ఇది మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 5 లో ఉన్నదండి. పేజ్ నెంబర్ 5. ఓకే, ఇక్కడ మనకి ఇది పేజ్ నెంబర్ 5 లో 4th రౌండ్. కొన్ని సంఖ్యలు చూడండి, 8, 10, 10, 12, 78, 67. సో అక్కడ డిస్ప్లే చేస్తున్నాం చూడండి. వాటిలో మనం అక్కడ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5th రౌండ్ చూడండి. 5th రౌండ్ ఏంటి ఇచ్చాడండి? ఆరోహణ క్రమం ఇచ్చాడు. ఏమండి? ఆరోహణ క్రమం. ఆరోహణ క్రమం ఏంటండి? మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆరోహణ, అవరోహణ. ఓకే, ఆరోహణ పేర్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 4. అవరోహణ పేర్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 5. సో దేంట్లో ఎక్కువ అక్షరాలు ఉన్నాయి? అవరోహణ. సో దీంట్లో ఎక్కువ అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇది ఎక్కువ నుండి తక్కువకు రాయాలి. అంటే పెద్ద సంఖ్యల నుండి చిన్న సంఖ్యకు రాయాలి. దీంట్లో తక్కువ అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇది చిన్నది నుంచి పెద్ద సంఖ్య వరకు రాయాలి. చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యల వైపు రాయాలి. ఓకే, సో ఇది మనకి ఇక్కడ ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం. సో దీనికి సంబంధించి మనం 5th రౌండ్ ఏం చూడండి, 5, 3, 2, 7. దీన్ని ఆరోహణ క్రమంలో రాయమన్నాడు. అలాగే 62, 34, 67, 42 వీటిని కూడా ఆరోహణ క్రమంలో రాయమన్నాడు. రాసివచ్చు. సో మనకి ఆరోహణ అవరోహణ క్రమం అంటే ఈ సంఖ్యల ఆధారంగా ఇప్పుడు ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి భిన్నాల దగ్గర ఇస్తాడు. కొన్ని భిన్నాలు ఇచ్చి ఆ భిన్నాలను ఆరోహణ క్రమం, అవరోహణ క్రమంలో రాయమంటాడు. ఓకే, సో భిన్నాల గురించి చెప్పుకున్నప్పుడు మనము అవి ఏ విధంగా వచ్చేది అక్కడ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ అవరోహణ క్రమం. అవరోహణ క్రమం తెలుసు కదా, పెద్ద నుంచి చిన్నది రాయాలి. అదే మనకి 6th రౌండ్. నెక్స్ట్ ఇక్కడ 7th రౌండ్ చూడండి. 7th రౌండ్ లో కొన్ని సంఖ్యలు ఇచ్చాడు, ఆ సంఖ్యలకు ఆరోహణ అవరోహణ క్రమంలో రాయమన్నాడు. సో అది కూడా మీరు రాసేస్తారు. నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 6 లో చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఉందండి. పేజ్ నెంబర్ 6 లో 8th ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. ఇక్కడ 7 100లో స్థానము, 5 10లో స్థానము, 6 1లో స్థానము. చూడండి ఇక్కడ 7 అనేది 100లో స్థానం అంట, 5 అనేది 10లో స్థానం అంట, నెక్స్ట్ 6 అనేది 1లో స్థానం. ఈ విధంగా ఉండేటట్లుగా 3 అంకెల సంఖ్య తయారు చేయమన్నాడు. తయారు చేస్తాం కదా. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఏ విధంగా అడుగుతాడు. ఇక్కడ చూడండి, 7 అనేది 100లో స్థానంలో ఉంది, 5 అనేది 10లో స్థానంలో ఉంది, 6 అనేది 1లో స్థానంలో ఉంది. వాడు కూడా అవే చెప్తాడండి. ఏం చెప్తాడంటే 7 వేల స్థానంలో ఉండాలి, అలాగే 5 10లో స్థానంలో ఉండాలి, 6 1లో స్థానంలో ఉండాలి. 7 వేల స్థానంలో ఉండాలి, 5 10లో స్థానంలో ఉండాలి, 6 1లో స్థానంలో ఉండాలి. ఆ విధంగా ఉండే సంఖ్యల్లో ఈ క్రింది సంఖ్యల్లో చిన్న సంఖ్య ఏది, పెద్ద సంఖ్య ఏది? సో మనకు కొన్ని సంఖ్యలు ఇస్తాడండి. 7056, 7356, 7000, 17432, 7040, 65. సో ఈ విధంగా ఇవ్వచ్చు. సో ప్రతి సాధనం చూడండి, 7 వేల స్థానంలో ఉంది, నెక్స్ట్ 5 స్థానం 10లో స్థానంలో ఉండాలి, 5 10లో స్థానంలో ఉంది ఈ రెండింటిలోనూ, నెక్స్ట్ 6 1లో స్థానంలో ఉంది. సో మనకేం అడిగాడు? 7 వేల స్థానంలో ఉండాలి, 5 10లో స్థానంలో ఉండాలి, 6 1లో స్థానంలో ఉండాలి. కానీ ఆ విధంగా ఉండే సంఖ్యల్లో చిన్న సంఖ్య కనుక్కోమన్నాడు. ఓకే, సో మనకి థర్డ్ క్లాస్ ఆ విధంగా ఇవ్వలేదు. థర్డ్ క్లాస్ ఏమి ఇచ్చాడు? స్థానంలో ఉండే సంఖ్యలు అంటే 7 100లో స్థానము, 5 10లో స్థానము, 6 1లో స్థానం ఉండేటట్లు ఒక సంఖ్య రాయమన్నాడు. 3 అంకెల సంఖ్య. అయితే వీటిని బేస్ చేసుకుని మనకి అప్లికేషన్ అడిగితే ఏ విధంగా అడగచ్చు అంటే 7 అనేది వేల స్థానంలో ఉన్నప్పుడు, 6 అనేది 1లో స్థానంలో ఉన్నప్పుడు ఏర్పరచగలిగే లేదా ఈ క్రింది వాటిలో ఆ విధంగా ఉండే సంఖ్యలో చిన్న సంఖ్య ఏది లేదా పెద్ద సంఖ్య ఏదని అడుగుతుంటాడు. ఆప్షన్ అన్నింటిలో కూడా 7 వేల స్థానంలో ఉంటుంది, 6 కూడా 1లో స్థానంలో ఉంటుంది. కానీ మిగిలిన సంఖ్యలు చూసుకోవాలి మనం. ఓకే, సో ఆ విధంగా ఉండే సంఖ్యలో ఏ సంఖ్య పెద్దదైతే అది పెద్దదవుతుంది, ఏది చిన్నదైతే అది చిన్నదవుతుంది. ఓకే, అది మనకి ఇక్కడ ఈ అభ్యాసంలో లాస్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఇక్కడ 6th పేజ్ లో ఏం ఇచ్చాడంటే కొన్ని కూరగాయల ధరలు ఇచ్చాడు. దాని ఆధారంగా ఇక్కడ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు చూడండి. ఇవి చేయడం కింద 4 + 5, 7 + 6, 9 + 5 ఇవన్నీ మీరు చేయగలరు, అవసరం లేదు మనకి. నెక్స్ట్ సెకండ్ రౌండ్ లో చూడండి ఏమి ఇచ్చాడు. ఈ క్రింది చూపిన విధంగా వారు కూరగాయలు కొనుగోలు చేస్తే ఎంత డబ్బును చెల్లించాలి? 1 కేజీ మిరప, 1 కేజీ బీరకాయ మొత్తం ధర ఎంత? అక్కడ మనకి పైన పట్టికలో 1 కేజీ మిరపకాయ ధర ఇచ్చాడు కేజీల్లోన, అలాగే నెక్స్ట్ బీరకాయ ధర ఇచ్చాడు, గుమ్మడికాయ ధరలు ఇచ్చాడు, ఇవన్నీ ధరలు ఇచ్చాడు కదా. సో ఆ ధరల ఆధారంగా మనం చెయ్యాలి. ఓకే, 1 కేజీ మిరప ధర అలాగే 1 కేజీ బీరకాయ ధర ఎంత అడిగాడు. ఇక్కడ 1 కేజీ మిరప ధర ఎంత అండి? 20 రూపాయలు. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడండి? బీరకాయ కదా, బీరకాయ 1 కేజీ బీరకాయ ధర ఎంత అండి? ఇక్కడ బీరకాయ 54 రూపాయలు. సో మొత్తంగా ఎంత చెల్లిస్తాడండి? ఇది 20, ఇది 54, మొత్తం ఎంత అవుతుందండి? 74 రూపాయలు అవుతుంది.
ఓకే, సో ఆ విధంగా చేయాలి. ఇక్కడ మనకి ఇచ్చిన కూరగాయల ధరలు ఇచ్చాడు, దాని ఆధారంగా ఒక 3 ప్రాబ్లమ్స్ మనం ఆ విధంగా చేసి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ప్రాబ్లం ఏమి చూడండి, 60 ప్లస్ ఒక బాక్స్ ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ 100 ఇచ్చాడు. 60కి ఎంత యాడ్ చేస్తే 100 వస్తుంది, ఎంత అండి 40. నెక్స్ట్ 10 ప్లస్ బాక్స్ ఇచ్చాడు 100 ఇచ్చాడు, ఎంత అవుతుందండి 90. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మీరు చేసి. ఓకే, అది పేజ్ నెంబర్ 7 లో ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 8 వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఏమి చూడండి, అక్కడ పైన ఇవి చేయండి. కిందన సుమ ఒక కేజీ వంకాయలు కొని 40 రూపాయలు ఇస్తే ఆమెకి తిరిగి ఎంత డబ్బు వస్తుంది. ఇక్కడ సుమ ఏం చేసింది, ఒక కేజీ వంకాయల కోసం 40 రూపాయలు ఇచ్చింది. కేజీ వంకాయలు అంటే ఇక్కడ కేజీ వంకాయలు 30 రూపాయలు. సో తనంత ఇచ్చింది 40 రూపాయలు ఇచ్చింది. సో 40 రూపాయలు ఇస్తే తిరిగి తనకి ఎంత వస్తుంది, 10 రూపాయలు వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఆధారంగా పిల్లవాడికి ఏం నేర్పించారు, ఇక్కడ వ్యవకలనం అంటే తీసివేత నేర్పించారు. ఓకే, సో మనం చేసేయచ్చు. ఎగ్జామ్ పాయింట్ 2 క్వశ్చన్స్ అడిగాడు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇవి చేయండి. కింద ఏమి ఇచ్చాడు, ఒక బాక్స్ ఇచ్చాడు 58 - 7 ఒక బాక్స్ ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఈ విధంగా ఒక బాక్స్ ఇచ్చాడండి. ఓకే, ఇక్కడ మనకి మైనస్ ఇచ్చాడు, ఇది 7 ఇచ్చాడు, ఇది 58 ఇచ్చాడు. 58 - 7 అంటే 51 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 62 ఇచ్చాడు, ఇక్కడ 9 ఇచ్చాడు. 62 58 - 9 అంటే ఎంత అవుతుందండి, 58 - 9 అంటే ఎంత అవుతుందండి, ఎంత అవుతుంది 49 అవుతుంది. ఓకే, 62 - 7 అంటే ఎంత అవుతుందండి 55 అవుతుంది. 62 - 9 అంటే ఎంత అవుతుందండి 53 అవుతుంది. సో ఈ విధంగా చేయాలి మనం. ఓకే, సో ఆ బాక్స్ ఆ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సుమ 50 రూపాయలు గుమ్మడికాయను కొనగలదా, లేదా కొనలేకపోతే ఇంకా తనకి ఎంత డబ్బు కావాలి. ఇక్కడ 50 రూపాయలతో గుమ్మడికాయ కొనగలదని అడిగాడు. ఇక్కడ గుమ్మడికాయ ధర ఎంత అండి, ఇక్కడ గుమ్మడికాయ ధర 65 రూపాయలు ఒకటి. ఓకే, సో ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడు, సుమ 50 రూపాయలతో గుమ్మడికాయ కొనగలదని అడిగాడు. కొనగలదా, కొనలేదు. ఎందుకు, గుమ్మడికాయ ధర 65 రూపాయలు, తింది 50 రూపాయలు, ఇంకా ఎక్స్ట్రా ఎంత కావాలి 15 రూపాయలు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అక్కడ ఏం నేర్పిస్తాడు, తీసివేత నేర్పిస్తాడు. అంటే 65 నుంచి 50 తీయాలి, లేదా 50కి ఎంత కలిపితే 65 వస్తుంది. సో ఇటువంటి దీని ద్వారా మనకి ఇక్కడ కలపడం తీసివేత చేయించండి. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని అలాగే ఉంటాయి, అవసరం లేదు. ఇక్కడ 1 కిలోగ్రామ్ వంకాయ ధరకు అలాగే పొట్లకాయ ధరకు మధ్య వ్యత్యాసం అన్నాడు. సో వ్యత్యాసం గుర్తుపెట్టుకోండి, వ్యత్యాసం ఎంత, లేదా తేడా ఎంత, లేదా భేదం ఎంత అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే మైనస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 9 వచ్చేసరికి చూడండి, ఇక్కడ 9 లో ఒక బాక్స్ ఇచ్చారు చూడండి. ఇవి చేయండి. కింద 2 × 1 3 × 4 5 × 4 ఇవన్నీ కూడా గుణకారాలండి. మనం 7th క్లాస్ పిల్లవాడికి 4 ఎక్కలు నేర్పించాడు కదా, సో వాటి ఆధారంగా చేయాలండి. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 4 × 0 గుర్తుపెట్టుకోండి చాలు. 4 × 0 0 తోటి ఏ సంఖ్యని గుణించినా ఎంత వస్తుందంటే 0 వస్తుంది. 4 × 0 0, 5 × 0 0, 6 × 0 0, ఏ × 0 ఏదో చెర రాసి దాని 0తో గుణించిన 0 వస్తుంది. ఓకే, సో 0తో గుణిస్తే 0 వస్తుంది. మరి 0తో భాగిస్తే 4/0, a/0, 5/0. సో ఇటువంటివి 4ని 0తో భాగించిన, ఏని 0తో భాగించిన, 5ని 0తో భాగించిన 0 అనేది రాదు. ఎందుకంటే 0తో భాగాహారం అనేది నిర్వచించబడదు. 0తో భాగాహారం అనేది నిర్వచించబడదు. ఓకే, సో 4/0 అనేది నిర్వచించబడదు. కానీ 0/4 అంటే అర్థం ఏంటి, 0ని 4తో భాగించాలి, 0ని 4తో భాగించాలి. సో 0ని ఏ సంఖ్యతో భాగించినా 0 వస్తుంది. కానీ ఏ సంఖ్యని 0తో భాగించినప్పుడు ఆ భాగాహారం అనేది సాధ్యపడదు. అంటే ఇది నాట్ డిఫైన్. ఓకే, సో 0తో భాగాహారం అనేది నిర్వచించబడదు. 0ని భాగిస్తే మాత్రం 0 వస్తుంది. ఓకే, 0ని ఏ సంఖ్యతో భాగించినా, 0ని 4తో భాగించిన, 400తో భాగించిన, 4000తో భాగించిన అది 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 9 లోనే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ చూడండి. మను తన 9 స్నేహితులకు ఒక్కొక్కరికి 5 బిస్కెట్లు చొప్పున ఇస్తే ఆమె వద్ద గల మొత్తం బిస్కెట్లు ఎన్ని అడిగాడండి. 9కి ఒక్కొక్కరికి 5 చొప్పున ఇస్తే 4 × 5 చెయ్యాలండి. ఎంత అవుతుందండి 20 అవుతుంది. సో ఆ విధంగా మిగిలిన 2 ప్రాబ్లమ్స్ కూడా చేసేవచ్చు. ఒకవేళ మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ కూడా చేయలేకపోతే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 10 చూడండి. పేజ్ నెంబర్ 10 లో భాగాహారానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడండి. 4/2, 6/3, 15/5. కొంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఒక డౌట్ ఉంటుందండి, 4/2. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏ సంఖ్యతో భాగించాలి. ఇక్కడ ఏదైనా సరే మనం మొదటి సంఖ్య ఆధారంగా నిర్ణయించుకుంటాం కాబట్టి మొదటి సంఖ్యను 2వ సంఖ్యతో భాగించాలి. అంటే ఈ 4ని 2తో భాగించాలి.
ఓకే, సో 4/2 అన్నా లేదా 4/2 మొదటిది లవం అవుతుంది, రెండోది హారం అవుతుంది. దీన్ని భిన్న రూపంలో రాస్తే 4/2 అనేది అవుతుంది. ఓకే, సో ఆ విధంగా రాయొచ్చు. ఇక్కడ కొన్ని భాగాలు ఇచ్చాడు, వాటి మనం చేసి వచ్చు. ఒక రబ్బర్ వెల 4 అయితే 4 రూపాయలు అయితే 20 రూపాయలకి ఎన్ని రబ్బర్లు వస్తాయి? ఒక రబ్బర్ ధర 4 రూపాయలు అయితే 20 రూపాయలకి ఎన్ని రబ్బర్లు వస్తాయండి? ఒకటి 4 రూపాయలు కాబట్టి ఆ 4తో భాగించాలి. ఎన్ని వస్తాయండి? 5 వస్తాయి. లేదా ఈ 20లో ఎన్ని 4లు ఉంటాయి? 5 4లు ఉంటాయి కాబట్టి 5 రబ్బర్లు అనేవి వస్తాయి. ఓకే, సో అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని ఇప్పుడు మనం చేసి వచ్చు. ఇక్కడ మనకి అభ్యాసం 2 ఇచ్చాడు చూడండి. అభ్యాసం 2లో క్రింది సంఖ్యలు రాయండి. 46 అక్షరాల్లో ఇచ్చాడు, సంఖ్యామానంలో ఇచ్చాడు, సంఖ్యామానంలో అడుగుతున్నాడు. సో 46 అంటే ఏ విధంగా రాస్తామండి? ఈ విధంగా రాస్తాం. సో మీకు తెలిసినాయి కదా, 829, 74, 706. సో ఇవన్నీ కూడా మీరు చేసేయగలరు. నెక్స్ట్ సెకండ్ రామని చూడండి. 37 అనేది అక్షరాల్లో రాయమన్నాడు, అంకెల్లో ఇచ్చాడు. ఇప్పుడు సంఖ్యామానం అక్షరాల్లో రాయమన్నాడు, అంటే సంఖ్యామానంలో రాయమన్నాడు. ఈ విధంగా రాస్తే సంఖ్యామానం, అక్షరాల్లో రాస్తే సంఖ్యామానం. ఓకే, సో 37, 469, 98, అలాగే 657 ఇవన్నీ కూడా మనం అక్షరాల్లో రాస్తే అదే మనకి ఏమవుతుందంటే సంఖ్యామానం అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ కూడికలు చేసేయగలరు, తీసివేతలు చేసేయగలరు, గుణకారాలు చేసేయగలరు, భాగాహారాలు చేసేయగలరు. ఓకే, ఇది మనకి మొదటి లెసన్ అండి. పేజ్ నెంబర్ 11 వరకు ఉన్నది మొదటి లెసన్. ఇవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుందాం అనే కాన్సెప్ట్ ఏంటంటే సెకండ్ క్లాస్ లో ఏమైతే నేర్చుకున్నామో వాటికి సంబంధించి సంఖ్యల గురించి సంబంధించి ఏమైతే నేర్చుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ లెసన్ అండి? గుర్తుకు తెచ్చుకుందాం అనేసి. ఓకే, సో ఇప్పుడు థర్డ్ క్లాస్ లో సెకండ్ లెసన్ ఏంటంటే సంఖ్యలు. ఓకే, సో సంఖ్యలో ఏముందో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇప్పుడు వరకు మనము గుర్తుకు తెచ్చుకుందాం కింద ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్ ఇక్కడ మనకి థర్డ్ క్లాస్ లో సెకండ్ లెసన్ సంఖ్యల్లో కూడా ఇవ్వడం జరిగిందండి. అయితే ఇక్కడ పేజ్ నెంబర్ 12 లో చూడండి, ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఇచ్చాడు. ఆ బాక్స్ లో 4 అంకెల సంఖ్య ఏ విధంగా ఏర్పడుతుంది? 4 అంకెల సంఖ్య ఏ విధంగా ఏర్పడుతుంది? 4 అంకెల సంఖ్య ఏంటి? దాంట్లో 4 అంకెలు ఉండాలి. అయితే మనకి 3 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య ఏదండి? 9, 9, 9. ఇప్పుడు 3 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్యకు 1 కలిపితే అప్పుడు మనకి 4 అంకెల సంఖ్య అనేది ఏర్పడుతుంది అండి. 3 అంకెల సంఖ్య పెద్ద సంఖ్యకు 1 కలిపితే మనకి ఏర్పడిన సంఖ్య ఏమవుతుంది? 4 అంకెల సంఖ్యలో చిన్న సంఖ్య అవుతుంది. అదేవిధంగా 5 అంకెల సంఖ్య పెద్ద సంఖ్యకు 1 తీసివేస్తే మనకి 4 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య అనేది ఏర్పడుతుంది. ఓకే, సో మనకి రీసెంట్ గా టెట్ ఎగ్జామ్ కూడా ప్రాబ్లం అడిగాడండి. 5 అంకెల సంఖ్యకు 1 కలిపితే ఏర్పడే సంఖ్యను అడిగాడు. ఆప్షన్ లో 6 అంకెల చిన్న సంఖ్య, 6 అంకెల పెద్ద సంఖ్య, నెక్స్ట్ 4 అంకెల చిన్న సంఖ్య, ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ మనకి 3 అంకెల పెద్ద సంఖ్యకు 1 కలిపితే ఏర్పడేది 4 అంకెల చిన్న సంఖ్య. 5 అంకెల పెద్ద సంఖ్యకు 5 అంకెల చిన్న సంఖ్యకు 1 తీసివేస్తే ఏర్పడేది 4 అంకెల పెద్ద సంఖ్య. ఓకే, అయితే మనకి ఇక్కడ ఏమడిగాడు? 4 అంకెల సంఖ్య ఈ విధంగా ఏర్పడుతుందని చెప్పాడు. 4 అంకెల సంఖ్య ఏ విధంగా ఏర్పడుతుందండి? 3 అంకెల సంఖ్య పెద్ద సంఖ్య 1 కలిపినా లేదా 5 అంకెల చిన్న సంఖ్యకు 1 తీసివేసిన 4 అంకెల సంఖ్య అనేది ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 అంకెల సంఖ్యలో 4వ స్థానం యొక్క పేరు ఏంటని అడిగాడండి. 4 అంకెల సంఖ్యలో 4వ స్థానం అంటే 1, 2, 3, 4 ఇది 4వ స్థానం. ఈ స్థానానికి పేరేంటని అడిగాడు. ఇది 1లు, ఇది 10లు, ఇది 100లు, ఇదేమవుతుందండి? 1000 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ అడగచ్చు. ఒక 5 అంకెల సంఖ్యలో లేదా ఒక 6 అంకెల సంఖ్యలో 6వ స్థానంలో ఉండే అంకె యొక్క స్థానం ఏంటి లేదా స్థానం పేరేంటి? లేదా ఒక 7 అంకెల సంఖ్య తీసుకొని ఆ 7 అంకెల సంఖ్యలో 5వ స్థానంలో ఉండే అంకె యొక్క స్థానం ఏంటి? ఈ విధంగా కూడా అడగచ్చు. ఓకే, సో మనం అప్పుడు ఏ విధంగా ఎటు నుంచి లెక్క పెట్టాలంటే ఇటు నుంచి లెక్క పెట్టాలి, కుడి నుంచి ఎడమకు. 1లు, 10లు, 100లు, 1000, 10,000 అంటే 1 ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7, 3, 5, 1, 4 ఉంది. ఓకే, సో ఇక్కడ రెండవ స్థానం కాదు, 4వ స్థానం. 4వ స్థానంలో ఉండే అంకె యొక్క స్థానం అడిగాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? 1, 2, 3, 4 ఇది 4వది అవుతుంది. అంతేగాని 1, 2, 3, 4 ఇది అవుతుంది. ఇటు నుంచి కౌంట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఒక అంకె యొక్క స్థానాలను ఏ విధంగా కౌంట్ చేస్తామండి? కుడి నుంచి ఎడమ కౌంట్ చేస్తాం కదా, 1లు, 10లు, 100లు, 1000. సేమ్ అదే విధంగా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్యలో ఒక అంకెకి స్థానంగా నిర్ణయించమంటే మనము కుడి నుంచే కౌంట్ చేసుకోవాలి. 1, 2, 3, 4. 4వ సంఖ్య యొక్క స్థానం విలువ అడిగినప్పుడు మనకి 4వ సంఖ్య ఏమవుతుందంటే ఇది అవుతుంది. ఏ స్థానం అండి? అది వేల స్థానం. ఓకే, అది మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 12 లో ఇచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 13కి వచ్చేసరికి ఇక్కడ 4 అంకెల సంఖ్యలు ఏ విధంగా ఏర్పడితే చెప్పాడండి. 9కి 1 కలిపితే 10 ఏర్పడింది, 99కి 1 కలిపితే 100 ఏర్పడింది, అలాగే 999కి 1 కలిపితే
1000 ఏర్పడుతుంది. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇక్కడ మనకి సెకండ్ క్లాస్ లో మనకి ఇక్కడ 1 అంటే ఒక బాక్స్ ఈ విధంగా చిన్న తీసుకున్నాడు. నెక్స్ట్ 10 అంటే ఇటువంటి బాక్స్ ఈ విధంగా 10 తీసుకున్నాడు. 100 అంటే ఒక పెద్ద బాక్స్ తీసుకొని ఈ విధంగా తీసుకున్నాడు, అది 100గా తీసుకున్నాడు. ఇప్పుడు 1000ని 4 అంకెల సంఖ్యలో 1000ని నిర్ణయించడం కోసం ఇప్పుడు ఏం తీసుకుంటున్నాడంటే ఇక్కడ ఒక గణం తీసుకుంటున్నాడు. ఏం తీసుకుంటున్నాడంటే గణం. ఓకే, సో గణం తీసుకొని గణాన్ని ఈ విధంగా మార్క్ చేశాడు. ఓకే, సో ఈ విధంగా గణం ఇస్తే దాని విలువ ఎంత అండి 1000. ఓకే, సో ఈ విధంగా స్క్వేర్ ఇచ్చాడు అనుకోండి, దాని విలువ 100. ఓకే, సో ఒకదాని కిందగా ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, అవి 10. అలా కాకుండా ఈ విధంగా సింగిల్ ఇచ్చాడు అనుకోండి, అవి 1. ఓకే, ఇప్పుడు ఇటువంటి ఒక 4 ఇచ్చాడు, ఇటువంటి ఒక 2 ఇచ్చాడు, ఇటువంటి ఒక 3 ఇచ్చాడు, ఇటువంటి ఒక 5 ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది 4235 అనేది సంఖ్య అనేది అవుతుంది. ఓకే, సో ఈ విధంగా పటాలను చూపించి పిల్లవాడికి సంఖ్యను రాయడం నేర్పించాడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 14 లో కూడా అదే ఉందండి. పేజ్ నెంబర్ 15 లో కూడా అదే ఉంది. 15 లో మనకి ఇక్కడ కొన్ని సంఖ్యలు ఇచ్చాడు, 1001, 1002, 1003. సో 1000 తర్వాత ఏమొస్తుంది 1004 వస్తుంది, తర్వాత 1005, తర్వాత 1006. సో ఈ విధంగా 1001 నుంచి 1100 వరకు కూడా ఒక బాక్స్ ఇచ్చాడు, దాన్ని కంప్లీట్ చేయమన్నాడు. అది చేసేస్తారు, ప్రాబ్లం ఎట్లేదు. ఎగ్జామ్ పాయింట్ కూడా మనకి అంత ఈజీ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా అడగదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 16. పేజ్ నెంబర్ 16 లో కొన్ని క్వశ్చన్స్ చూడండి, అవి కూడా మనకు అవసరం లేదు. ఇక్కడ 4 క్యూబ్లు ఇచ్చాడు అంటే 4000, 3 స్క్వేర్లు ఇచ్చాడు అంటే 300. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ అంటే ఒక 6 ఇచ్చాడు అంటే 60, అంటే 6 10 60 అవుతుంది. నెక్స్ట్ సింగిల్ వి 4 ఇచ్చాడు, అప్పుడు ఆ సంఖ్య ఏమవుతుందండి 4364 అవుతుంది. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ ఇంకో 2 ఇచ్చాడండి, అవి కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి, అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇవి చేయండి, కింద ఒక బాక్స్ ఇచ్చాడు చూడండి, 4 క్యూబ్లు ఇచ్చాడు, 4 స్క్వేర్లు ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని స్ట్రైట్ లైన్ లో ఒక 6 ఇచ్చాడు, సింగిల్ వి ఒక 4 ఇచ్చాడు, 5 ఇచ్చాడు. ఆ సంఖ్య అంతా రాయమన్నాడు, 4465 అనే సంఖ్య అవుతుంది. ఓకే, సో దానికి సంబంధించి ఇక్కడ పేజ్ నెంబర్ 17 లో కూడా బాక్స్ చూడండి, పైన అబాకస్ పై ఉన్న పూసలను పరిశీలించి సంఖ్యను వేరు చేయమని అన్నాడు. ఇక్కడ సంఖ్యను వేరు చేయమన్నాడు. అక్కడ ఆ పూసల ఆధారంగా ఏం చేయాలంటే సంఖ్యను నిర్ణయించాలి. ఓకే, అది రాసిస్తారండి, ఎగ్జామ్ పాయింట్ అప్పుడు కూడా మనకి అది అవసరం లేదు. ఇక్కడ థర్డ్ వన్ చూడండి, 3456 దానికి చెక్ రాయాలి. మనకి బ్యాంక్ వెళ్ళినప్పుడు డిపాజిట్ ఫామ్ కానీ లేదా విత్డ్రా ఫామ్ లో మనం రాసిన రూపాయలు ఉంటాయి కదా, దాన్ని మనము సంఖ్యా రూపంలో కూడా రాయాలి. సంఖ్యా రూపం ఏంటి? సంఖ్యా రూపం అంటే 3457 కాదండి. సంఖ్యా రూపం అంటే దీన్ని అక్షరాల్లో రాయాలి. అక్షరాల్లో రాయడాన్ని మనం సంఖ్యా రూపం అంటాం, అంతే కదా. సో మనకి ఇక్కడ బ్యాంకుల్లో అటువంటి ఫామ్ లో ఏంటంటే అక్షరాల్లో రాయాలి. సో అటువంటి ఫామ్ ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ. సో ఇక్కడ 3456 అక్షరాల్లో రాయమన్నాడు, రాసేస్తారు, అవసరం లేదు ఇక్కడ మనకు అది కూడా. నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 14 లో చూడండి, పేజ్ నెంబర్ 14 లో స్థాన విలువ సహజుల గురించి ఇచ్చాడండి. ఆల్రెడీ మనం స్థాన విలువ సహజుల గురించి డిస్కస్ చేస్తాము, చెప్పడానికి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, మనం చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక సంఖ్యలో 0 అనేది ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా దాని స్థాన విలువ ఎల్లప్పుడూ కూడా 0 అవుతుంది. ఓకే, అలా నియమించాడు చూడండి. ఇక్కడ గమనికనిచ్చి ఒక సంఖ్యలో 0 అనేది ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా దాని స్థాన విలువ అనేది 0 అవుతుంది. ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాం ఫస్ట్ లెసన్ లో, గుర్తుకు తెచ్చుకున్నాం. దీంట్లో 0 యొక్క స్థాన విలువ సహజ విలువ అనేది ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. స్థాన విలువ సహజలో ఒకే విధంగా ఉండే స్థానం ఏదంటే 1లో స్థానం, స్థాన విలువ సహజలో 2 కూడా ఒకే విధంగా ఉండే అంకె ఏదంటే 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 19లో బాక్స్ చూడండి. ఇక్కడ సెకండ్ రామంలో కొన్ని సంఖ్యలు ఇచ్చాడు, ఆ సంఖ్యల్లో కొన్ని అంకెలకు లైన్ పెట్టాడు. 51 4543లో 5కి పెట్టాడు, అలాగే 3356లో 3కి పెట్టాడు. సో ఆ సంఖ్యల యొక్క స్థాన విలువకు రౌండ్ చేయమన్నాడు. అక్కడ 5 అనేది 100లో స్థానంలో ఉంది కాబట్టి 500 రౌండ్ చేశాడు. 3 అనేది 1000 స్థానంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క స్థానం 3000 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4 ఏ స్థానంలో ఉందండి? 10లో స్థానంలో ఉంది కాబట్టి 40 అవుతుంది. సో ఆ విధంగా మనం కంప్లీట్ చేసి వచ్చేయండి. నెక్స్ట్ థర్డ్ రౌండ్ కూడా ఇచ్చాడు చూడండి. ఇక్కడ 8536 దాంట్లో 3కి రౌండ్ చేశాడు. 3 అనేది సహజుడు ఏమవుతుందండి? 3 అవుతుంది. స్థానం ఏమవుతుందండి? 30 అవుతుంది. సో ఆ విధంగా కంప్లీట్ చేసి వచ్చు. నెక్స్ట్ ఇక్కడ 19 చూడండి. 19 పేజ్ లో కిందకు ఉన్నాయి చూడండి. ఇక్కడ విస్తరణ రూపం, 4th రామంలో విస్తరణ రూపం ఉంది. విస్తరణ రూపము, సంక్షిప్త రూపము. విస్తరణ రూపం అంటే ఏం చెప్పుకున్నామండి? ఇచ్చిన సంఖ్యను దాని స్థానాల ఆధారంగా విస్తరించాలి. ఇక్కడ సంఖ్య ఇచ్చారు చూడండి, 9432. దీని యొక్క విస్తరణ రూపం ఏమవుతుందండి? 9000 స్థానం ఉంది కాబట్టి 9000, ప్లస్ 400 స్థానం ఉంది కాబట్టి 400, 3 10లో స్థానం ఉంది కాబట్టి 30, 2 1లో స్థానం ఉంది కాబట్టి 2.
ఇది ఈ సంఖ్య యొక్క విస్తరణ రూపం. విస్తరించి రాసాం కాబట్టి విస్తరణ రూపం. ఇప్పుడు ఈ విస్తరణ రూపాన్ని మనము తిరిగి సంఖ్యా రూపంలో రాసాం అనుకోండి, అంటే ఈ మొత్తాన్ని కుదించుకొని సంక్షిప్తంగా రాస్తే అదేమవుతుందంటే సంక్షిప్త రూపం అవుతుంది. ఇటు నుంచి ఇటు రాస్తే అది సంక్షిప్త రూపం, ఇటు నుంచి ఇటు రాస్తే అది విస్తరణ రూపం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 19 లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 4354 దీనికి విస్తరణ రూపం రాయమన్నాడు. అవన్నీ కూడా మీరు రాసేయగలరండి. నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 20 లో పైన ఇక్కడ సెకండ్ రౌండ్ లో విస్తరణ రూపంలో కొన్ని సంఖ్యలు ఇచ్చారు చూడండి. ఇక్కడ 3000 + 400 + 60 + 5 ఇటు కొన్ని విస్తరణ రూపం సంఖ్యలు ఇచ్చాడు, అటు కొన్ని సంక్షిప్త రూపం సంఖ్యలు ఇచ్చాడు. వాటిని జతపరచమన్నాడు. సో జతపరచవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి అభ్యాసం 1 చూడండి. దీంట్లో మొదటి క్రమంలో ఏమి ఇచ్చారు చూడండి, వరుస క్రమం రాయమన్నాడు. 2001, 2002, 2003, నెక్స్ట్ ఏమొస్తుందండి 2004, 2005 కంప్లీట్ చేసేయడమే. నెక్స్ట్ సెకండ్ రామని చూడండి. అక్షరాలలో ఇవ్వబడిన సంఖ్యను చదివి వాటిని సరియగు సంఖ్యను పెట్టెలో రాయని అన్నాడు. ఇక్కడ అక్షరాల్లో ఉండే సంఖ్యను చదివేసి సరైన సంఖ్యను పెట్టెలో రాయాలంటే ఇక్కడ 3525 3525. ఇప్పుడు ఈ సంఖ్య మనం ఏం చేయాలండి, పక్కన బాక్స్ లో రాయాలి. సో ఆ విధంగా అక్షరాల్లో ఉండే సంఖ్యలను మనం అంటే అక్షర సంఖ్య అంటే సంఖ్యా రూపంలో ఉండే సంఖ్యను మనం సంజ్ఞామానంలో ఆ విధంగా బాక్స్ లో రాయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ రామంలో ఏమి ఇచ్చాడు చూడండి. సంఖ్యలు ఇచ్చాడు, సంఖ్యల్లో కొన్ని అంకెలకు రౌండ్ చుట్టాడు. ఆ రౌండ్ చుట్టిన అంకెలకు స్థానాలు రాయమన్నాడు. మొదటి 9 100వ స్థానంలో ఉంది కాబట్టి 900 అవుతుంది. 1 10వ స్థానంలో ఉంది కాబట్టి 10 అవుతుంది. 7 అనేది ఏమో వేల స్థానం ఉంది కాబట్టి 7000 అవుతుంది. 4 అనేది 1వ స్థానం ఉంది కాబట్టి 4 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ రామం ఏమి చూడండి, సంఖ్యలను అక్షరాలు రాయమన్నాడు. రాసివచ్చు. విస్తరణ రూపం రాసివచ్చు. నెక్స్ట్ సిక్స్త్ రామం చూడండి ఏమి ఇచ్చాడు, విస్తరణ రూపంలో కొన్ని ఖాళీలు ఇచ్చాడు. 5000 ఇచ్చాడు, డాష్ ఇచ్చాడు, అక్కడ ప్లస్ ఇచ్చాడు. 100వ స్థానం అంకె బదులు డాష్ ఇచ్చాడు. 90 ఇచ్చాడు, 3 ఇచ్చాడు. ఆ పక్కన సంఖ్య ఇచ్చాడు 5693. ఈ 5693 యొక్క విస్తరణ రూపంలో ఏం మిస్ అయిందండి, 100వ స్థానం మిస్ అయింది. 100వ స్థానం ఏమొస్తుంది, 600 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ డాష్ లో 600 వస్తుంది. సో ఆ విధంగా సిక్స్త్ రామన్ అనేది కంప్లీట్ చేసేవచ్చు. నెక్స్ట్ సెవెంత్ రామన్ ఏమని చూడండి, అక్షరాలు ఇచ్చాడు, సంఖ్యలో రాయడమే. 5000 + 200 + 40 + 3 అంటే 5243 అవుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు చేసేయగలరు. ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే చేయలేకపోతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 8th వన్ చూడండి. వేల స్థానంలో 5, 100వ స్థానంలో 8, 10వ స్థానంలో 3, 1వ స్థానంలో 2 ఉండేటట్లుగా 4 అంకెలు తయారు చేయమన్నాడు. తయారు చేసేవచ్చు కదా. నెక్స్ట్ ఇక్కడ 1వ స్థానంలో 2, 10వ స్థానంలో 5, 100వ స్థానంలో 0 మరియు వేల స్థానంలో 6 ఉండేటట్లుగా 4 అంకెల సంఖ్యను రాయండి అన్నాడు. ఓకే, సో ఇక్కడ 4 సంఖ్యలు ఇచ్చాడండి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇవ్వలేదు, కానీ మనం ఏం చెప్పుకోవాలంటే ఇక్కడ ఒక 4 అంకెలు ఇచ్చాడు అనుకోండి. ఆ 4 అంకెలు ఏర్పడిన 4 అంకెల సంఖ్యలు ఇవి 4, 5, 6, 7. ఇప్పుడు ఈ 4 అంకెలతో 4 అంకెల సంఖ్యలు ఎంత తయారు చేయొచ్చండి, ఎంత తయారు చేయాలి సార్, 4 × 3 × 2 × 1. ఆల్రెడీ మనం సెకండ్ క్లాస్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది ఎంత అవుతుందండి, 24 అవుతుంది. ఓకే, మీకు డౌట్ అనిపిస్తే ఏం చేయాలంటే ఇక్కడ మొదటి 4 వేల స్థానం తీసుకున్నప్పుడు అంకెలు ఏమొస్తాయి చూడండి. ఇక్కడ సంఖ్యలు 4567, 4576, 4657, 4675, 4765, 4765, 4756. అంటే ఇక్కడ 4 వేల స్థానంలో ఉన్నప్పుడు ఎన్ని సంఖ్యలు వచ్చాయండి, 6 సంఖ్యలు వచ్చాయి. అలాగా 5 వేల స్థానం ఉన్నప్పుడు 6 సంఖ్యలు వస్తాయి. 6 వేల స్థానం ఉన్నప్పుడు 6 సంఖ్యలు వస్తాయి. 7 కూడా వేల స్థానం ఉన్నప్పుడు 6 సంఖ్యలు వస్తాయి. సో 6 + 6 + 6 + 6 అంటే ఏంటండి, 6 6 6 ఎంత అవుతుందండి, 24. అంటే మొత్తంగా 24 సంఖ్యలు అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ సంఖ్యల్లో ఒక సంఖ్య 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు 4తో 6 సంఖ్యలు వస్తాయి, 5తో 6 సంఖ్యలు వస్తాయి, 7తో కూడా 6 సంఖ్యలు వస్తాయి. మరి 0తో 6 సంఖ్యలు వస్తాయి ఏంటండి, రావు కదా. 0 అనేది వేల స్థానం ఉన్నప్పుడు దానికి విలువ ఏమైపోతుంది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 పెట్టాను అనుకోండి నేను. ఓకే, 0 పెడితే ఏమవుతుంది, ఇది 4 అంకెల సంఖ్య అవుతుందా, 3 అంకెల సంఖ్య అవుతుందా, 3 అంకెల సంఖ్య అయిపోతుంది. కాబట్టి 0తో 4 అంకెల సంఖ్యలు ఏర్పడి అప్పుడు మనం ఏం చేయాలంటే 6 + 6 + 6 అంటే ఎంత అవుతుందండి, 18 అవుతుంది. అంటే ఎన్ని 0 ఉన్నాయి, ఒక 0 ఉంది. అంటే 4 × 3 × 2 × 1లో నుంచి మనము 3 × 2 × 1 తీసివేయాలి. 4 అంకెలు ఇచ్చాడు కాబట్టి 4 × 3 × 2 × 1 ఇది మొత్తం సంఖ్యలు అవుతాయి. ఆ సంఖ్యల నుంచి మనము 0తో ఏర్పడే సంఖ్యలు తీసివేయాలి కదా. 0 లేకపోతే అనుకోండి, ఇప్పుడు ఎన్ని ఉంటాయి మనకి, ఇక్కడ 3 సంఖ్యలు ఉంటాయి. సో 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయండి, ఇక్కడ
3 ఇంటూ 2 ఇంటూ 1 అనే సంఖ్యలు ఉంటాయి. కాబట్టి 24 మైనస్ 6 అంటే 18 వస్తుంది. ఓకే, అయితే మనకి ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు ఏ విధంగా అడుగుతుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 4 అంకెలు ఇస్తాడు. ఆ 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని, లేదా 3 అంకెల సంఖ్యలు ఎన్ని, 2 అంకెల సంఖ్యలు ఎన్ని. సో ఈ విధంగా అడగచ్చు. ఓకే, ఇక్కడ మనకి 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్య నుంచి డిస్కస్ చేసాడు కాబట్టి అవే చెప్పాను. సో మన పై క్లాసుల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. 4 అంకెలు ఇస్తాడు, 4 అంకెలతో ఏర్పడే 3 అంకెల సంఖ్యలు ఏంటి, లేదా 2 అంకెల సంఖ్యలు అడుగుతుంటాడు. సో అక్కడ మనం ఇంకా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 22లో ఏమి చూడండి. ఇక్కడ ప్రయత్నించండి కింద 3, 5 మరియు 1 అంకెలతో ఉపయోగించి 3 అంకెల సంఖ్యలు రాయమన్నాడండి. 3, 5, 1. సో 3 అంకెలతో ఏర్పడే 3 అంకెల సంఖ్యలు ఏమవుతాయండి, 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 3 ఫ్యాక్టరీగా చెప్పుకుంటాం మనము. సో 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎంత అవుతుందండి, 6 అవుతుంది. అంటే 3, 5, 1 ఈ మూడింటిని ఉపయోగించి మనము 6 సంఖ్యలు తయారు చేయొచ్చండి. ఓకే, అవేంటంటే 351, 315, 531, 513, నెక్స్ట్ 153, 135. ఓకే, సో ఈ 6 అంకెలు మనం తయారు చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రామం చూడండి. 2, 6, 8 మరియు 4తో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాయమన్నాడు. సో మొత్తం ఏంటండి 4 అంకెల సంఖ్యలు మొత్తం 24 ఏర్పడతాయి. 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు అవుతాయి, 24 అవుతాయి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆ సంఖ్యలన్నీ రాయమండు. ఆ 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలను అడుగుతాడండి. 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్య ఎన్ని అవుతాయంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అవుతుంది. సో మొత్తం ఎంత అవుతుందండి, 24 అవుతుంది. ఆ 4 అంకెల్లో ఒక సంఖ్య కానీ 0 గాని ఉన్నట్లయితే దాని విలువ మనం మైనస్ చేయాలి. కాబట్టి అప్పుడు ఎంత అవుతుందంటే 24 మైనస్ 6 అంటే 18 వస్తుంది. అంటే 4 అంకెల్లో ఒక అంకె 0 గాని అయినట్లయితే అప్పుడు మనకి ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని అవుతాయి అంటే 18 అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ రామన్ చూడండి. థర్డ్ రామంలో ఇచ్చిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. మనకి టెట్ లో అడిగితే ఇటువంటి ప్రశ్న అడగచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ a is equal to 0, b is equal to 1, c is equal to 2, d is equal to 3, e is equal to 4. సో ఈ విధంగా ఒక రహస్య భాష ఉందండి. ఇక్కడ మనకి ఒక చైర్ యొక్క ధర ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడంటే DEA అన్నాడు. సో దీని యొక్క విలువ ఎంత అవుతుందండి, ఇది D అంటే జనరల్ గా మనం 4 అనుకుంటాం. కానీ ఇక్కడ ఇచ్చిన విలువ చూడండి, a is equal to 0, d is equal to 3 అయింది. అంటే ఇది 3, ఈ బదులు 4, ఏ బదులు 0. అంటే ఇక్కడ ఇచ్చిన చైర్ యొక్క ధర ఎంత అవుతుందండి, 340 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చెప్పల్స్ ఇచ్చాడు చూడండి. సో అక్కడ మనకి CDA అన్నాడు. CDA అంటే 230 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ DCA అన్నాడు. DCA స్పెట్స్ యొక్క ధర DCA అన్నాడు. DCA అంటే ఏమవుతుంది చూడండి, 120 అంటే 120 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకేంటి లాస్ట్ స్కానర్ యొక్క ధర ఏమి చూడండి, ECDA అంటే 4230 అనేదేమో స్కానర్ ధర అవుతుంది. ఓకే, సో ఆ విధంగా మనం ఆ ప్రాబ్లమ్స్ చేయాలండి. నెక్స్ట్ ఇక్కడ పేజ్ నెంబర్ 22లో కింద బాక్స్ ఇచ్చాడు, లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఇజ్ ఈక్వల్ టు. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫస్ట్ లెసన్ లో. సో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో వాటి ఆధారంగా ఇక్కడ మనకి కొన్ని సంఖ్యలను పోల్చాలి. ఓకే, సో చిన్నపిల్లవాడికి పోల్చినప్పుడు 4 అంకెల సంఖ్యలు 2 కానీ పోల్చామనుకోండి. ఓకే, సో ఈ 4 అంకెల సంఖ్యలు పోల్చినప్పుడు మొదటిగా మనం ఏం చూడాలంటే వేలాస్థానం ఉండడానికి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3, ఇక్కడ 4 ఉంది అనుకోండి. అప్పుడు ఏ సంఖ్య పెద్ద అవుతుంది, ఈ సంఖ్య పెద్ద అవుతుంది. అలా కాకుండా రెండింటిలో కూడా 4 ఉందనుకోండి. అప్పుడు మనం ఏం చూడాలంటే నెక్స్ట్ 100లో స్థానం చూసుకోవాలి. ఓకే, ఆ రెండింటిలో ఏ సంఖ్య పెద్దది అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. అప్పుడు ఏది పెద్ద అయిందండి, ఇది పెద్దది కాబట్టి అప్పుడు ఈ సంఖ్య పెద్ద అవుతుంది. లేదా ఎక్కడ కూడా సమానంగా ఉందనుకోండి, అప్పుడు 10లో స్థానం సంఖ్య చూసుకోవాలి. అక్కడ కూడా సమానంగా ఉంటే 1లో స్థానం సంఖ్య చూసుకోవాలి. సో ఆ విధంగా 2 సంఖ్యలు మనం పోల్చాలి. సో పోల్చినప్పుడు ఏమవుతుందంటే ఏది పెద్దది ఏది చిన్నది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, సో 2 సంఖ్యలు పోల్చినప్పుడు ఏది పెద్దది ఏది చిన్నది తెలిసినప్పుడు మొదటి సంఖ్య ఆధారంగా మనము ఈ గుర్తుని నిర్ణయించుకోవాలి. మొదటి సంఖ్య అనేది రెండవ సంఖ్య కంటే పెద్దదైతే, మొదటి సంఖ్య అనేది రెండవ సంఖ్య కంటే పెద్దదైతే గ్రేటర్ దెన్ ఉపయోగించాలి. మొదటి సంఖ్య రెండవ సంఖ్య కంటే చిన్నదైతే లెస్ దెన్ ఉపయోగించాలి. అలా చెప్పుకున్నాం కదా, సో ఆ విధంగా చేయాలి. సో ఇక్కడ మనకి ఈ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఇజ్ ఈక్వల్ వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. అక్కడ ఫస్ట్ రామంలో కార్ ధర ఇచ్చాడు, అవి రాయమన్నాడు. మనకి అది అవసరం లేదండి. అంటే లెస్ దెన్ గ్రేటర్ దెన్ కార్ ధర ఇచ్చాడు. నెక్స్ట్ ఇటు ఇటు కార్ ధర ఎంత ఇచ్చాడంటే 250 ఇచ్చాడు. అటు ఒక క్రెయిన్ ధర ఎంత ఇచ్చాడంటే 350 ఇచ్చాడు. వాటి యొక్క ధరకి లెస్ దెన్ గ్రేటర్ దెన్ నిర్ణయించమన్నాడు. అంటే ఏది ఎక్కువ ఏది తక్కువ అనేసి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రైస్ కుక్కర్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇటు నార్మల్ కుక్కర్ ఇచ్చాడు. సో ఈ రెండింటికి కూడా లెస్ దెన్ గ్రేటర్ దెన్ నిర్ణయించమన్నాడు. అక్కడ 2675, ఇక్కడ 1675. ఓకే, సో మనకి ఏమొస్తుంది, గ్రేటర్ దెన్ వస్తుంది. సో ఆ విధంగా సెకండ్ రామంలో కూడా కొన్ని సంఖ్యలు ఇచ్చాడండి. ఆ 2 సంఖ్యలు మనం లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఇజ్ ఈక్వల్ టు ఈ 3 గుర్తులు ఉపయోగించి మనం చేయాలి.
ఓకే. నెక్స్ట్ థర్డ్ రామన్ చూడండి. థర్డ్ రామన్ ఇచ్చిన సంఖ్యలో ఏది చిన్నదైతే దానికి రౌండ్ చుట్టమన్నాడు. 4 సంఖ్యలు ఇచ్చాడు. ఆ 4 సంఖ్యలో చిన్న సంఖ్యకు రౌండ్ చుట్టమన్నాడు. సో మనం చేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ 4వ రామన్ ఏమి చూడండి. ఇక్కడ 4వ రామంలో ఈ క్రింది ప్రతి సంఖ్య సమూహంలో పెద్ద సంఖ్యకు రైట్ చేయమన్నాడు. ఇప్పుడు మనం ఏం చేసామండి, చిన్న సంఖ్యకు రౌండ్ చుట్టాం కదా, ఇప్పుడు పెద్ద సంఖ్యకు రైట్ పెట్టాలి. అది 4th రామన్. అది మనకి ఇక్కడ 25th లో ఉంది. 25th లో మనకి ఏమి చూడండి, ఇక్కడ ఆరోహణ అవరోహణ క్రమాలు, సంఖ్యాక్రమాలు. ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అంటే ఏంటంటే డెఫినేషన్ ఇచ్చాడు. పై సంఖ్యలు చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు ఒక క్రమంలో ఉన్నట్లయితే అది ఆరోహణ క్రమం అవుతుంది. చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య ఉన్నట్లయితే అది ఆరోహణ క్రమం అవుతుంది. అలా కాకుండా పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య ఉన్నట్లయితే అది అవరోహణ క్రమం అవుతుంది. ఓకే. సో వాటి ఆధారంగా ఒక బాక్స్ ఇచ్చాడు చూడండి. 72, 27, 16, 108, 61. సో వీటిని ఆరోహణ క్రమంలో రాయమన్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాడు, అది అవరోహణ క్రమంలో రాయమన్నాడు. ఆ తర్వాత ఇచ్చిన సంఖ్యలకు లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఉపయోగించి రాయమన్నాడు. అంటే ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ రామన్ కొంచెం డౌట్ అనిపించవచ్చు. మనకి ఏం చూడండి, డాన్స్ ఇచ్చి ఈ విధంగా ఇచ్చాడు. అంటే అర్థమేంటి, ఇప్పుడు ఈ సంఖ్య ఇక్కడ చూడండి, ఇక్కడ రాసే సంఖ్య అంటే ఈ సంఖ్య పెద్ద అవ్వాలి, ఇక్కడ రాసే ఈ సంఖ్య పెద్ద అవ్వాలి, ఇక్కడ రాసే సంఖ్య ఈ సంఖ్య కంటే పెద్ద అవ్వాలి. అంటే ఇదే అవ్వాలి, అన్నిటికంటే పెద్ద సంఖ్య అవ్వాలి. పెద్దది, కొంచెం చిన్నది, కొంచెం చిన్నది, ఇంకొంచెం చిన్నది. అంటే ఇది అవరోహణ క్రమం అవుతుంది. ఓకే. అలా కాకుండా ఇట్లా అనుకోండి, అప్పుడేమవుతుంది, ఆరోహణ క్రమం అనేది అవుతుంది. ఓకే. నెక్స్ట్ 4th రామన్ సంఖ్యలు ఇచ్చాడు, ఆరోహణ అవరోహణ క్రమాలు రాయమన్నాడు. అది కూడా రాసి వచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ అభ్యాసం 2 ఇచ్చాడు చూడండి. ఈ అభ్యాసం 2లో మనకి 5001 నుంచి 5050 వరకు బాక్స్ ఇచ్చాడు. ఆ సంఖ్యను నింపమన్నాడు. అది మనకు అవసరం లేదండి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రామన్ చూడండి. సెకండ్ రామన్ లో కొన్ని డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బుల యొక్క కరెన్సీను వద్ద మొత్తం నగదంతా, అక్కడ మొత్తం నగదంతా కనుక్కోమన్నాడు. అంటే 2002 ఉన్నాయి. అంటే ఎంత అవుతుందండి, 4000 అవుతుంది. 500 ఒకటి ఉంది కాబట్టి 4500 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 50 ఉంది, 4555 రూపాయలు అనేది అక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ రామన్ చూడండి. అక్షరాలు ఇచ్చాడు, సంఖ్య రూపంలో రాయమన్నాడు. అంటే సంఖ్యామణలో రాయాలి. ఇక్కడ సంఖ్యామణం ఇచ్చాడు, సంఖ్యామణలో రాయాలి. నెక్స్ట్ సంఖ్యామణం ఇచ్చాడు, సంఖ్యామణలో రాయాలి. అంటే 3003, 6010, 9909. వీటిని అంకెల్లో ఇచ్చాడు, అక్షరాల్లో రాయాలి. అవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ అవసరం లేదండి. మనం టెక్స్ట్ బుక్ అయితే చెప్పుకుంటున్నాం కాబట్టి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళిపోతున్నాం ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 5th రామన్. 5th రామన్లో 2768 అనే సంఖ్యలో రెండు ఏ స్థానంలో అడిగాడు. ఇక్కడ 1వ స్థానం, 10వ స్థానం, 100వ స్థానం, 1000వ స్థానం. ఏ స్థానం అండి, 1000వ స్థానంలో ఉంది. ఇక్కడ నెక్స్ట్ కొన్ని సంఖ్యలు ఇచ్చాడు, విస్తరణ రూపం రాయమన్నాడు. సంఖ్య యొక్క విస్తరణ రూపం రాయాలంటే ఆ సంఖ్యలో ఉండే అంకెలు ఏ స్థానంలో ఉన్నాయో ఆ స్థానం ఆధారంగా మనం విస్తరించుకొని రాయాలి. ఓకే. ఇక్కడ మనకి 5004 ఇచ్చాడు. దానికి విస్తరణ రూపం ఏమవుతుందండి, 5004. సో దానికి విస్తరణ రూపం ఏమవుతుందంటే 5000 + 4 అవుతుంది. మధ్యలో 100 లేవు, 10 లేవు, అవి రాయాల్సిన అవసరం లేదు కూడా మనం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 7th రామన్ ఏమిటో చూడండి. కొన్ని సంఖ్యలు ఇచ్చాడు, లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఉపయోగించమన్నాడు. వాటికి అది మీరు చేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ 8th రామన్ చూడండి. ఇచ్చిన సంఖ్యను పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకు ఒక వరుస క్రమంలో రాయమన్నాడు. సారీ, ఇచ్చిన సంఖ్యలో పెద్ద సంఖ్యకు 0 చుట్టమన్నాడు. ఏం చేయమనండి, పెద్ద సంఖ్యకు 0 చుట్టమన్నాడు. ఇది 8th రామన్. నెక్స్ట్ 9th రామన్ చూడండి. 2, 5, 7 అనే అంకెలు ఉపయోగిస్తూ ఏవైనా 6 4 అంకెల సంఖ్యలు తయారు చేయమన్నాడు. 6 4 అంకెల సంఖ్యలు ఏవేండి, 2, 5, 7. ఆ మూడింటిని ఉపయోగించాలంట. కానీ ఏవైనా 6 4 అంకెల సంఖ్యలు తయారు చేయమన్నాడు. ఇక్కడ చూడండి, 2, 5, 7 మనకి ఇచ్చిన 3 సంఖ్యలే. ఇక్కడ ఏమన్నాడు, ఏవైనా 6 4 అంకెల సంఖ్యలు తయారు చేయమన్నాడు. 3 సంఖ్యలతో మనం ఏం చేయాలి, 4 అంకెల సంఖ్యలు తయారు చేయాలి. ఇక్కడ 2, 5, 7. సో 2572 ఒకటి తీసుకోవచ్చు, 2527 ఈ విధంగా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ ఈ సంఖ్యలు ఉపయోగించి మనం ఏం చేయాలి, 4 అంకెల సంఖ్య తయారు చేయాలి. జాగ్రత్తగా చూడండి. 2, 5, 7. ఇక్కడ 4th సంఖ్య మనకు తెలియదు. ఆ సంఖ్య మనం ఏం తీసుకోవాలి, 2 అయినా తీసుకోవాలి, 5 అయినా తీసుకోవాలి, 7 అయినా తీసుకోవాలి. అంతే కదా. మనకి జనరల్ గా 2 వేల స్థానంలో ఉంటే మనం 4 అంకెల సంఖ్యలు 4 అంకెలు ఇచ్చినప్పుడు 2 వేల స్థానంలో ఉన్నప్పుడు ఆ సంఖ్యను మనం 4 అంకెల సంఖ్యలు ఎన్ని తయారు చేయొచ్చండి, 6 తయారు చేయొచ్చు. ఇది ఉన్నప్పుడు 6 తయారు చేయొచ్చు, ఇది ఉన్నప్పుడు 6 తయారు చేయొచ్చు. ఓకే. అయితే ఎప్పుడు తయారు చేయొచ్చు, కేవలం ఈ చివర ఒక అంకె ఉన్నప్పుడే. అంటే ఒక అంకె 2 కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 బదులు ఇక్కడ ఏదో 8 ఉంది అనుకోండి, అప్పుడు 2తో 6, 5తో 6, 7తో 6 తయారు చేయొచ్చు. ఇది ఒక అంకె అయినప్పుడు. అంటే ఇది 2 అయినప్పుడు 6 అంకెలు వస్తాయి, 5 అయినప్పుడు 6 అంకెలు వస్తాయి, 7 అయినప్పుడు కూడా 6 అంకెలు వస్తాయి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 2 ఒక్కదానికి ఎన్ని అంకెలు వస్తాయి అంటే 6 + 6 + 6 18 అంకెలు వస్తాయి. 2 వేల స్థానంలో ఉన్నప్పుడు
2, 5, 7 ఇచ్చినప్పుడు ఆ మూడిటితో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు రాయమన్నప్పుడు 2తో ఏర్పడే సంఖ్యలు ఎన్ని అవుతాయి అంటే 18 అవుతాయి. 5తో ఏర్పడే సంఖ్యలు ఎన్ని అవుతాయి అంటే 18 అవుతాయి. నెక్స్ట్ 7తో ఏర్పడే 10 సంఖ్యలు ఎన్ని అవుతాయి అంటే 18 అవుతాయి. అయితే చివరిగా ఈ సంఖ్యను తీసుకొచ్చిన అవసరం లేదు, ఎందుకు మనకి ఇచ్చిన 3 సంఖ్యలే కదా. ఓకే, సో 18 + 18 + 18 ఎంత అవుతుందండి? 54 అవుతుంది. సో ఇప్పుడు మనకి 3 సంఖ్యలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని అవుతాయి అంటే 54 వస్తాయి. ఓకే, సో ఇవి మనము ఇంకొంచెం హైయర్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఇంకా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఇంతవరకు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ మనం ఇక్కడ నెక్స్ట్ మనం ఏమిచ్చారంటే ఇక్కడ 1, 1, 9 మరియు 9 అనే అంకెలను ఉపయోగించి 4 అంకెల సంఖ్యలు తయారు చేయమన్నాడు. 1, 1, 9, 9. ఓకే, ఇప్పుడు ఈ 4 అంకెలు ఉపయోగించి 4 అంకెల సంఖ్యలు తయారు చేయాలి. ఓకే, ఇక్కడ జనరల్ గా 1 వచ్చినప్పుడు ఈ 1తో మనము 4 అంకెల సంఖ్యలు తయారు చేసినప్పుడు 1లో వేల స్థానంలో 1 ఉన్నప్పుడు ఎన్ని సంఖ్యలు తయారు చేయొచ్చండి? 6 తయారు చేయొచ్చు. అలాగే వేల స్థానం 9 ఉన్నప్పుడు కూడా 6 తయారు చేయొచ్చు. అంతే కదా. మరి ఈ రెండు కూడా ఆల్రెడీ వేల స్థానంలో 1 ఉపయోగించా, ఆల్రెడీ వేల స్థానంలో 9 కూడా ఉపయోగించా, కాబట్టి 2 ఉపయోగించాల్సిన అవసరం మరి లేదు. అప్పుడు ఏమవుతుంది? 6 + 6 అంటే ఎంత అవుతుంది? 12 అవుతుంది. అంటే 1, 1, 9, 9 ఈ 4 అంకెలను ఉపయోగించి మనము 4 అంకెల సంఖ్య ఎన్ని తయారు చేయొచ్చు అంటే 12 తయారు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్రింది ఇచ్చిన సంఖ్యల్లో 100వ స్థానంలో ఉన్న వాటిని రౌండ్ చేయమన్నాడు. అంటే ఏ 100కి దగ్గరగా ఉందో, సారీ, క్రింది ఇచ్చిన సంఖ్యలు ఏ 100 జతలో ఉన్నాయో రౌండ్ చేయమన్నాడు. ఇక్కడ 250 ఇచ్చాడండి, అది 300కి 400కి మధ్యలో ఉంటుందా, లేదా 200కి 300కి మధ్యలో ఉంటుందా? 200కి 300కి, కాబట్టి దాన్ని రౌండ్ చేసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ మనకి అవసరం లేదండి ఇవి. అయితే ఇక్కడ 12 చూడండి. ఇక్కడ కొన్ని జనాభా లెక్కలు ఇచ్చాడు. 2750, 1340, 3890. సో వీటిని దగ్గర వేలకు సవరించమన్నాడు. 2750 దగ్గర వేలకు సవరిస్తే ఎంత అవుతుందండి? 3000 అవుతుంది. 1340ని దగ్గర వేలకు సవరిస్తే ఎంత అవుతుందండి? 1000 అవుతుంది. 3890ని దగ్గర వేలకు సవరిస్తే ఎంత అవుతుందండి? 4000 అవుతుంది. ఆల్రెడీ మనము సెకండ్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దగ్గర వేలకు దగ్గర పదులకు సవరించినప్పుడు మనం ఏం చేయాలంటే దగ్గర పదుల కంటే 10వ స్థానం చూసుకోవాలి, దగ్గర వేల కంటే వేల స్థానం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 29 పేజ్ లో 13th రోమన్ మనకి ఏమి ఇచ్చాడంటే కొన్ని సంఖ్యలు ఇచ్చాడు. ఇక్కడ 4 10లు ఇచ్చాడు, 7 1లు ఇచ్చాడు. ఎంత అయిందండి? 47 అవుతుంది. 4 10లు 7 1 అంటే 47 అవుతుంది. దాన్ని దగ్గర పదులకు సవరించమన్నాడు. ఆప్షన్ లో 40, 50, 60 ఉంది. దేనికి దగ్గరగా ఉందండి? అది 50కి దగ్గరగా ఉంది, కాబట్టి 50 రౌండ్ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ సేమ్ అదే విధంగా ఇంకొన్ని సంఖ్యలు ఇచ్చాడు. చుక్కలు ఇచ్చాడు. చుక్కలు ఏమైనా చూడండి. ఇక్కడ 100, 100, 100 అంటే 300 + 4 304. ఈ 304 అనేది ఏ 100కి దగ్గరగా ఉంటుందండి? 300 దగ్గరగా ఉంటుంది. కాబట్టి అక్కడ మనం 300 రౌండ్ చేసుకోవాలి. నెక్స్ట్ బాక్స్లు ఇచ్చాడు. బాక్స్లు చూడండి. అక్కడ 100, 100, 100, 100, 100 500. నెక్స్ట్ ఇక్కడ 10 ఉన్నాయి. ఎన్ని 10 ఉన్నాయి చూడండి? 1 2 3 4 5 6 7 10 ఉన్నాయి. అంటే 570. 570 అనేది దేనికి దగ్గరగా ఉంటుంది? 600 దగ్గరగా ఉంటుంది. కాబట్టి 600 రౌండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనీ ఇచ్చాడు, దాంట్లో అదే విధంగా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ క్రింది ఇవ్వబడిన అంకెలతో ఏర్పడే పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యను రాయమన్నాడు. ఏమైనా 4 అంకెలు ఇచ్చినప్పుడు ఆ 4 అంకెలతో ఏర్పడే పెద్ద సంఖ్య, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 8 9 6 ఈ 4 అంకెలు ఉన్నాయండి. ఈ 4 అంకెలతో ఏర్పడే పెద్ద సంఖ్య రాయమన్నప్పుడు పెద్ద సంఖ్య రాయమన్నప్పుడు పెద్ద అంకె నుంచి వరుసగా రాసేయడమే. 9 8 7 6. చిన్న సంఖ్య రాయమన్నప్పుడు చిన్న అంకె నుంచి వరుసగా రాసేయడమే. అంటే 6 7 8 9. సో 4 అంకెలు ఇచ్చినప్పుడు లేదా 5 అంకెలు ఇచ్చినప్పుడు అయినా సరే మనకి పెద్ద సంఖ్య చిన్న సంఖ్య రాయమన్నప్పుడు పెద్ద సంఖ్య రాయమంటే పెద్ద అంకె నుంచి చిన్న అంకెకి రాసేయాలి, చిన్న సంఖ్య రాయమంటే చిన్న అంకె నుంచి పెద్ద సంఖ్య రాయాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఆ 4 అంకెల్లో లేదా ఆ 5 అంకెల్లో 0 అక్కడ ఉంటుందండి. 0 ఉన్నప్పుడు చిన్న సంఖ్యలో ఖచ్చితంగా ఆ 0 అనేది పెద్ద సంఖ్యలో ఆ 0 అనేది ఎప్పుడు కూడా చివర వస్తుంది. కానీ చిన్న సంఖ్యలో ఆ 0 అనేది మొదటి స్థానంలో రాదు. అంటే ఇక్కడ రాదు, వేల స్థానంలో రాదు, రెండవ స్థానం. మొదటి స్థానం వదిలేసి రెండవ స్థానం ఏదైతే ఉంటుందో అక్కడ 0 వస్తుంది. 0 కంటే కొంచెం చిన్నది ఏదైతే ఉందో, 0 కంటే కొంచెం పెద్ద ఏదైతే ఉందో అది మనకి దానికంటే ముందు వస్తుంది. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలిసినవి ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ మనకి 14th రౌండ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాడు పిల్లలకి. సో ఇక్కడతో మనకి సెకండ్ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, సో సంఖ్యలు అనే లెసన్ సంబంధించి మనకి సెకండ్ క్లాస్ లో ఏమైతే నేర్చుకున్నామో గుర్తుకు తెచ్చుకున్నాం కింద, సో దానికి సంబంధించి ఇక్కడ కూడా క్వశ్చన్లు ఇచ్చాడు. అయితే అవి 2 అంకెల సంఖ్యలు ఇచ్చాడు, ఇక్కడ 3 అంకెల సంఖ్యలు ఇచ్చాడు, 4 అంకెల సంఖ్యలు ఇచ్చాడు. గుర్తు తెచ్చుకున్నాలో 3 అంకెల సంఖ్యలకు ఇచ్చాడు, దీంట్లో 4 అంకెల సంఖ్యలు ఇచ్చాడు. అంటే వేల స్థానం దగ్గర వేలకు సంబంధించిన సంఖ్యలు, లేదా 4 అంకెలు ఇచ్చినప్పుడు ఆ 4 అంకెలతో ఏర్పడే సంఖ్యలు, 4 అంకెలు ఇచ్చిన ఆ 4 అంకెలతో ఏర్పడే పెద్ద సంఖ్య చిన్న సంఖ్య. ఓకే, సో మనకి ఇవి చూసుకోవాలండి. ఇక్కడ ఏబిసి మనకి ఇక్కడ రీజనింగ్ పర్పస్ అడుగుతుంటాడు. సో ఏబిసి విలువలు ఇచ్చినప్పుడు
దాని ఆధారంగా ఒక వస్తువు యొక్క ధరని డిఈఏ ఈ విధంగా చూపించినప్పుడు దీని యొక్క ధర ఎంత ఈజీ అని చేసేవచ్చు. కన్ఫ్యూజ్ అవసరం అవసరం లేదు ఇప్పుడు కూడా. ఓకే, సో వీటితో ఇక్కడతో మనకి సెకండ్ లెసన్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనకి ఇక్కడ థర్డ్ లెసన్ ఫోర్త్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.